కొనేవాడంట. ఆయన నీరు అడుగుతున్నట్లుగా, నాలుక మీద ఒక చుక్క ఏమన్నట్లుగా కనపడేదంట. ఈయన రొట్టె ముక్కలా విసిరితే దేవుణ్ణి అవమానపరుస్తుంటే లాజరుకి ఏం కనపడేదో తెలుసా? ధనవంతుడు అనేవాడు నాలుక మీద ఒక చుక్క ఏమన్నట్లుగా కనపడేదంట. దాన్ని గుర్తు చేసుకున్న లాజరు ఈ భూమి మీద రొట్టె ముక్క తిని సంతృప్తి చెందేవాడంట. పౌరుషం వచ్చేసి దేవుని నుంచి బయటికి వెళ్ళిపోలే. పౌరుషం వచ్చేసి దేవునిలో ఏమన్నా ఎంతకాలం బ్రతికి ఇదే జీవితం అని వెళ్ళిపోలే. ఏం చేశాడు? ధనవంతుడి యొక్క భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకుని పరలోక రాజ్యములో ఈ లాజరు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడో దానిని జ్ఞాపకం చేసుకుని ఈ భూమి మీద సంతోషముగా బ్రతికాడంట. ఆ ఉన్న స్థితిని తీరా చూస్తే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందమ్మా? అదే జరిగింది. ధనవంతుడు అనేవాడు ఒకప్పుడు రొట్టె ముక్క ఇసిరితే ఈరోజు నీటి చుక్క బొట్టు నాలుకపై ఏమైనా ఏమని అడుగుతున్నాడు. అది ఒక రోజుతోటే ఉంటుంది. ఆకలే, ఆ దాహము, ఆ వేదన, అగ్ని ఆరదు.